తెలుగు రాష్ట్రాల్లో మాస్ హీరోల ప్రస్తావన వస్తే అందులో తప్పకుండా ఉండే పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కాగా ఎన్టీఆర్ హీరోగా ఇన్నేళ్ల కెరీర్ లో భయంకరమైన ఫాలోయింగ్ ని తెచ్చుకున్నాడు. అందుకే తన సినిమాలు కాస్త ఆలస్యమైన సోషల్ మీడియాలో కానీ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ లో కానీ తన మార్క్ ని చూపిస్తాయి. ఇలా పాన్ వరల్డ్ సక్సెస్ ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న భారీ చిత్రమే దేవర. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ తో పాటుగా అనిరుద్ మ్యూజిక్ కూడా ఈ సినిమాకి బిగ్ ప్లస్ అనే చెప్పొచ్చు. ఇదే పెద్ద మాస్ కాంబినేషన్ అనుకుంటే దీని తర్వాత అసలైన పాన్ ఇండియా సినిమా, అది కూడా మాస్ ఆడియన్స్ పల్స్ ని బాగా తెలిసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ కెరీర్ 31వ సినిమా అనౌన్స్ చేయడం మరిన్ని ప్రకంపనలు క్రియేట్ చేసింది. అయితే అసలు ఈ సినిమా దాదాపుగా అనౌన్స్ చేసి 2 ఏళ్లు దాటిపోయింది, కానీ ఇంకా ఈ సినిమాపై ఎలాంటి ప్రోగ్రెస్ కనిపించలేదు. ఆల్రెడీ ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ సినిమా అలా డిలే అవుతూ ఈ ఏడాది ఆగస్టు నుంచి మొదలు కానుందని కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపిస్తున్న పరిస్థితులు చూస్తూ ఉంటే ఈ సినిమా ఇప్పుడు కూడా మొదలయ్యే అవకాశం లేదనే వినిపిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా కాదని ప్రశాంత్ నీల్ తన పర్సనల్ ఫేవరెట్ సినిమా సలార్ పార్ట్ 2ని స్టార్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది. కాగా ఎన్టీఆర్ సినిమా ఏ ఆగస్టులో అయితే స్టార్ట్ కానుందో ఇదే ఆగస్టు నుంచి ప్రభాస్ సలార్ 2 సెట్స్ లో జాయిన్ కానున్నాడని తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ తో సినిమాని అంతగా ప్రశాంత్ నీల్ పట్టించుకోవట్లేదా అనే సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఎలాగో ఎన్టీఆర్ దేవరా ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాడు, సో నీల్ తో సినిమా చేసే ఆస్కారం ఉంది, కానీ అక్కడ నీలే అందుబాటులో ఉండేలా కనిపించడం లేదు. దీంతో ఈ కాంబినేషన్ సినిమాపై ఎందుకో అంత వర్కౌట్ కాలేదనే టాక్ నడుస్తోంది. ఆల్రెడీ సలార్ 2కి సంబంధించి చాలా సీన్స్ ని తెరకెక్కించారు. మిగతా భాగాన్ని కూడా నీల్ త్వరగా కంప్లీట్ చేసి అప్పుడు ఎన్టీఆర్ సినిమా మొదలు పెడతాడా అనేదే చూడాలి. మరి మొత్తానికైతే ఎన్టీఆర్ తో సినిమా మాత్రం మరింత వెనక్కి వెళ్ళిందనే అనుకోవాలి. ఇక దేవర కాకుండా ఎన్టీఆర్ తన బాలీవుడ్ డెబ్యూ చిత్రం హృతిక్ రోషన్ తో దర్శకుడు అయాన్ ముఖర్జీ కాంబినేషన్ లో భారీ యాక్షన్ చిత్రం వార్ 2 కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.